Hi everyone, welcome to RS Academy. This is Sunil. JEE Mains సంబంధించి చేయకూడని 6 మిస్టేక్స్ ఏంటి, అసలు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, అండ్ మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ వేసుకోవాల్సిన డ్రెస్ ఏంటి, అండ్ అలాగే చీట్ కోడ్స్ ఏంటి, ఇలా కంప్లీట్గా JEE Mains కోసం మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా ఐడి ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఇన్స్టాలో యాక్టివ్గా ఉన్నారా, ఖచ్చితంగా RS Academy RS Vibes 9 అని ఉంటుంది, ఫాలో చేయండి. ఎందుకంటే మన వీడియోస్ JEE Mains ఉండొచ్చు, ఎంసెట్ ఉండొచ్చు, మీ దాకా అన్ని వీడియోస్ ఇన్స్టా త్రూ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఫాలో చేయండి, మీకు అవి చాలా హెల్ప్ అవుతాయి. JEE Mainsలో మంచి ర్యాంక్ సాధించాలంటే ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్లో మీ నేమ్, మీ కాలేజ్ నేమ్ అండ్ ఎంపీసీ సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా మీకు మెయిన్ మెనూ చూపిస్తుంది. దాంట్లో JEE Mains సెషన్ 1 సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా మీకు వెయిటేజ్ కావాలా, సిలబస్ కావాలా, పాత ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలా, ప్రతిదీ మీకు అవైలబుల్గా ఉంటుంది. అంతేకాదు సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేయగానే మీకు వాట్సాప్లో అలా బూట్ ఓపెన్ అవుతుంది. కాలేజ్తో సంబంధించిన గుడ్ అప్లికేషన్ ఇది, మిస్ అవ్వకండి, మంచి మార్క్స్ సాధించండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను సిలబస్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, క్లిక్ చేయగానే మనకి ప్రతి సిలబస్ మొత్తం అంతా డీటెయిల్గా ఉంటుంది. సో మీ టాపిక్లో వెళ్తే 6 మిస్టేక్స్ అండ్ డాక్యుమెంట్స్ అండ్ డ్రెస్ కోడ్ అండ్ చీట్ కోడ్స్ అన్నీ మాట్లాడుతున్నాం. సో ఫస్ట్, విజిట్ ఎగ్జామ్ సెంటర్. సో నాకు ఎగ్జామ్ సెంటర్ తెలుసు, నేను అప్పుడే వెళ్తాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండకండి. మీకు తెలిసినా లేదనుకో, సో అండ్ సో పర్సన్, మీ రిలేటివ్ ఎవరో, నాకు తెలుసు పక్కనే ఉంది, ఆ రోజు వచ్చేసాయి నేను తీసుకెళ్ళిపోతా అంటాడు. అలా కాదు, మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ ముందే మీరు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి ఎగ్జామ్ సెంటర్కి. మీకు అక్కడ ఎంత కాన్ఫిడెంట్గా చెప్పిన అవతల వ్యక్తి, మీరు మాత్రం ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ ఉన్నా సరే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి, కన్ఫర్మ్ చేసుకోండి ఎగ్జామ్ బిఫోరే అది. అండ్ నెక్స్ట్, ఎగ్జామ్ సెంటర్ చూసేసుకున్నారు, ఒక 3 days ముందో 2 days ముందో 1 day ముందో ఎగ్జామ్ సెంటర్ చూసేసుకున్నారు. ఎగ్జామ్ రోజు మాత్రం తిరిగ్గా వెళ్ళద్దు. చాలామంది ఇది చేస్తారా, నేను ఎగ్జామ్ సెంటర్ చూసేసుకున్నాను సో రిలాక్స్, ఎగ్జామ్ సెంటర్కి ఆన్ టైంకి వెళ్ళిపోతా అనేసి రిలాక్స్గా వెళ్తారు. అలా వెళ్ళకండి, ఖచ్చితంగా 2 hours బిఫోరే ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీరు ఉండాలి. ఎందుకంటే ఒక్క సెకండ్ లేట్ వచ్చినా సరే గేట్ బయటే క్లోజ్ చేశారంటే ఓపెన్ చేయరు. మనం తొందరగా వెళ్దాం అనుకుంటాం కానీ చాలా ఎదురు వస్తాయి, ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, అనుకున్న ట్రాన్స్పోర్ట్ కుదరకపోవచ్చు. కాబట్టి 2 hours బిఫోరే ఎగ్జామ్ సెంటర్ ఉండాలి. అఫీషియల్గా కూడా ఇన్స్ట్రక్షన్స్లో చెప్పడం జరిగింది. ఓకే, అండ్ మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్ సెట్ ముందే ఫైల్లో పెట్టేసుకుని అక్కడ రెడీ పెట్టుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ ఫైల్లో, ఆ సెట్లో ఏముండాలి, అడ్మిట్ కార్డ్, ఇంకా సెల్ఫ్ డిక్లరేషన్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, 3 photos. సో అది ఏదైతే అడ్మిట్ కార్డ్లో ఉందో ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అదే ఫోటో మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు బెస్ట్ అన్నిట్లకన్నా. అండ్ ఒకవేళ మీరు పర్సన్ విత్ డిజబిలిటీ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఎక్స్ట్రా టైం వస్తుంది, ఇంకో 1 hour ఎక్స్ట్రా టైం వస్తుంది. పీడబ్ల్యూడీ సంబంధం లేని వాళ్ళు ఇవి మీరు ఫైల్లో ముందే పెట్టేసుకుని జస్ట్ అది ఖచ్చితంగా టేబుల్ మీద పెట్టుకుని ఎగ్జామ్ అప్పుడు అదే రోజు తీసుకుని 2 hours బిఫోర్ ఎగ్జామ్కి వెళ్ళిపోండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో లేదా ట్రిక్స్ ఉందో పర్ఫెక్ట్గా వాడగలుగుతారు. హరిబరికి వెళ్ళారనుకోండి, ఆ ఎక్సైటేషన్ దిగడానికే చాలా టైం పడుతుంది, మీ టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి 2 hours బిఫోర్ వెళ్ళండి, డాక్యుమెంట్స్ ఫైల్ ముందు రెడీ చేసుకోండి, ఆ టేబుల్ పెట్టుకోండి. ఆ డాక్యుమెంట్స్ ఇవి పీడబ్ల్యూ మాత్రం ఎవరికైతే ఉందో పర్సన్ విత్ డిజబిలిటీ సర్టిఫికేట్ వాళ్ళు మాత్రం తీసుకెళ్ళండి, ఎక్స్ట్రా టైం వస్తుంది. లేని వాళ్ళు అవి తీసుకుని సరిపోతుంది. ఎలా వెళ్ళాలి, చాలా సింపుల్ డ్రెస్తో వెళ్ళండి. నో స్మార్ట్ వాచ్, నో అసలు వాచ్ తీసుకెళ్ళకండి, ఇంకా బెస్ట్. అండ్ ఒక బాల్ పెన్ తీసుకెళ్ళండి రఫ్ చేయడానికి. సో సింపుల్ బాల్ పెన్ తీసుకెళ్ళండి, ట్రాన్స్పరెంట్గా అనిపించేది. ఎందుకు అంటే ఆ లోపల ఓపెన్ చేసిన చెకింగ్ ఎలా అలా ఉండకుండా ఉంటుంది కాబట్టి ఒక ట్రాన్స్పరెంట్ కనిపించాలి. సో ట్రాన్స్పరెంట్గా ఉండే ఒక బాల్ పెన్ తీసుకెళ్ళండి రఫ్కి. సో 2-3 తీసుకెళ్ళచ్చు, లేదు మీ ఇష్టం. సో ఖచ్చితంగా రఫ్ చేయడానికి తీసుకెళ్ళండి, ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఉంటే వాడడానికి ఉంటుంది కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్, మనం ప్రశాంతంగా వెళ్ళిపోయాం, ఎగ్జామ్ బిఫోర్ చేసుకున్నాం, 2 hours బిఫోర్ వెళ్ళిపోయాం, డ్రెస్ కోడ్తో వెళ్ళాం, అండ్ నీట్గా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాం, మంచిగా ఎగ్జామ్ సెంటర్లో కూర్చున్నాం. ఇప్పుడు ఎగ్జామ్ ఎలా స్టార్ట్ చేయాలి, సింపుల్గా చాలామంది అంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి నీట్గా పద్ధతిగా స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేయకండి. మీకు ఏ సబ్జెక్ట్ గ్రిప్ ఉంది, ఏ సబ్జెక్ట్ మీద మీకు పాజిటివ్ వైబ్ ఉంది, ఆ సబ్జెక్ట్ తీసుకోండి. అది ఫిజిక్స్ ఉండొచ్చు, కెమిస్ట్రీ ఉండొచ్చు, మ్యాథ్స్ ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్.
మ్యాటర్ ఏంటంటే ఏదైతే సింపులో ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా ప్రశాంతంగా ఈజీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది ఆర్డర్గా చేసుకుందాం పెట్టుకుంటారు. ఆ ఆర్డర్ చేసుకుంటే ఇంక అంతే. అదే ఫస్ట్లోనే మీకు నచ్చిన సబ్జెక్ట్ ఉంటే చేసుకోండి, తప్పలేదు. కానీ టఫ్ సబ్జెక్టే ఫస్ట్ ఉంది, నేను అదే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను అనుకోండి, పెట్టుకోకండి. ఈజీ సబ్జెక్ట్లో ఎలా చెయ్యాలి అంటే ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవాలి. సో న్యూమరికల్స్ పక్కన పెట్టేగా మనం 60 క్వశ్చన్స్ అటెండ్ చేయాలి కదా. ఆ 60లో ఎలా ప్రిపరేషన్ ఉంటుందంటే 20 ఈజీ, 20 హార్డ్, 20 టఫ్ లాగా ఈక్వి డిస్ట్రిబ్యూషన్, కొంచెం అటు ఇటుగాను. లైక్ 18 ఒకసారి కొన్ని ఈజీ పేపర్లో 18 మనకు 22, 25 ఈజీ ఉండొచ్చు. టఫ్ పేపర్లో 25 టఫ్ ఉండొచ్చు. సో ఇటు అటు వెళ్తుందేమో, కానీ ఆన్ యావరేజ్ ఇది అయితే పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని రకాల స్టూడెంట్స్ని మైండ్లో పెట్టుకుని ప్రిపేర్ చేస్తారు కాబట్టి. మన టార్గెట్ ఏముండాలి? ఈజీ సబ్జెక్ట్లో ఈజీ క్వశ్చన్స్ పిక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ఈజీ అనుకోండి, కెమిస్ట్రీలో స్టార్ట్ చేయండి. కెమిస్ట్రీలో ఈజీగా ఉన్నాయి ఫస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత మ్యాథ్స్ ఈజీ అనుకోండి, మ్యాథ్స్కి వెళ్ళండి. మ్యాథ్స్లో ఏవైతే ఈజీ ఉన్నాయో అవి చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత ఫిజిక్స్ ఏవి ఈజీ అవి చేసుకుంటూ వెళ్ళండి. సో మనకి ఈజీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఆ ఈజీ సబ్జెక్ట్లో ఈజీ క్వశ్చన్స్ అండ్ ఆ తర్వాత మోడరేట్ సబ్జెక్ట్, ఆ తర్వాత టఫ్ సబ్జెక్ట్లో ఈజీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. చాలా బాగుంటుంది. మనకి ఎంసెట్లాగా అన్నీ అటెండ్ చేయాలని ఏం కాదు కదా. మరీ మనకి 60లో 60లో 5, 10 అని వస్తున్నాయంటే మేము మొత్తం అటెండ్ చేయండి. అలా కాదు, ఒక 30, 25 అలా వస్తున్న వాళ్ళు మీరు దానికే స్టిక్ ఉండడం బెస్ట్. ఓకే. అండ్ నెక్స్ట్, నో వరీస్ అబౌట్ టైం లాగ్. ఏదన్నా ఒక క్వశ్చన్ 10 minutes తీసుకుంటుంది, అయ్యో బాబాయ్ నా టైం ఎంత అయిపోయింది అని టెన్షన్ పడకండి. ఒక క్వశ్చన్ 10 minutes తీసుకుంటుంది, ఇంకో క్వశ్చన్ సింపుల్గా 1 minute సాల్వ్ అయిపోతుంది. సో అక్కడ ఆ క్వశ్చన్కి టైం ఇవ్వాల్సి వస్తే ఇవ్వండి, తప్పే లేదు. అనవసరంగా టైం లాగ్ చేయకండి. కానీ ఒక క్వశ్చన్కి ఆ టైం ఇవ్వాల్సి వస్తే ఇవ్వండి. అయ్యో టైం అయిపోతున్నది ఏదో పెట్టకండి, అది మీరు సాల్వ్ చేయగలుగుతున్నారు కానీ కొంత టైం కావాలి, ఇవ్వండి, తప్పే లేదు. ఎందుకంటే ఇంకో క్వశ్చన్ 1 minute అయిపోద్ది, ఇంకో క్వశ్చన్ 3 minutes అయిపోద్ది. అయినా మనం ఇచ్చినవన్నీ సాల్వ్ చేసే రూల్ ఏం లేదు కదా. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి, ఒక లిమిటేషన్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా చేయండి. సో ఒక టైం లాగ్ అయిపోతుందని టెన్షన్ పడకండి, కానీ కాషియస్గా ఉండండి, టైం పట్ల సేఫ్. నెక్స్ట్, టెక్నికల్ ఎర్రర్ ఉంటేనే మనకి ఎక్స్ట్రా టైం ఇస్తారు, అది కూడా చాలా కష్టం. అలాంటిది మౌస్ పోయిందనో లేదా అది పోయిందనో మనకి ఎక్స్ట్రా టైం ఇవ్వరు. మీకు మౌస్ పోతే నుంచి అడగండి ఇన్విజిలేటర్ని. కానీ మౌస్ సరిగ్గా లేదు కదా, నాకు 5 minutes వేస్ట్ అయింది కదా, 5 minutes ఎక్స్ట్రా వస్తుంది అని మాత్రం అనుకోకండి, ఇవ్వరు. క్లోజ్ అయిపోద్ది, ఆ టైం షట్ డౌన్ అయిపోద్ది అంతే ఇంక మీకు. కాబట్టి మీరు అడగడానికి కూడా ఏముండదు, వాళ్ళు ఇవ్వడానికి కూడా ఏముండదు. టెక్నికల్ ఎర్రర్ వచ్చినా టైం ఎక్స్టెండ్ చేయాలంటే అది ప్రొసీజర్, అంత ఈజీగా కూడా ఇవ్వరు. కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ ఫర్ ఎక్స్ట్రా టైం. ఎక్స్ట్రా టైంకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అండ్ ఏదైనా ఇష్యూ ఉంటే రేజ్ చేసి మీ వర్క్ చేసుకోండి. మౌస్ బాగాలేదనుకోండి, నుంచి మౌస్ బాగాలేదని చెప్పండి, అంతేగాని ఈలోపు మనం క్వశ్చన్ సాల్వ్ చేసుకోవాలి. అంతేకాని కొత్త మౌస్ కోసం వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకండి. నాకు మౌస్ వల్ల వేస్ట్ అయింది కాబట్టి, నాకు సరిగ్గా పంచేది కీబోర్డ్ కాబట్టి నాకు 10 minutes ఎక్స్ట్రా అయింది అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయడానికి ఉండదు, ఏముండదు. అక్కడ సీన్లో వెళ్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి నో ఎక్స్పెక్టేషన్ ఫర్ ఎక్స్ట్రా టైం. ఉన్న టైంతోనే మీరు చేసుకోవడానికి సరిపెట్టుకోవడానికి ట్రై చేయండి. నిజంగా టెక్నికల్ వచ్చితే ఇవ్వడానికి కూడా అసలు చాలా ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్స్ట్రా టైం కోసం పెట్టుకోకండి. ఇందులో ఏ మిస్టేక్ చేయకండి, పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాసుకోండి. ఎగ్జామ్ విజిటింగ్ కానీ 2 hours బిఫోర్ ఎగ్జామ్ కానీ అన్ని డాక్యుమెంట్స్ రెడీగా టేబుల్ మీద కానీ, అండ్ ఈజీ సబ్జెక్ట్తోనే స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఈజీ క్వశ్చన్స్ని చూసుకోవాలి. టైం లాగ్ వచ్చిన టెన్షన్ పడద్దు, ఎందుకంటే టెన్షన్ మీ యొక్క ఎబిలిటీని తినేస్తుంది. అండ్ ఎక్స్ట్రా టైం కూడా ఎక్స్పెక్ట్ చేసుకుంటూ నిదానంగా చేయకండి. సింపుల్ డ్రెస్ కోడ్ వేసుకోండి. అండ్ ఎటువంటి వాచెస్ తీసుకెళ్ళకండి. ఒక బాల్ పెన్ 2-3 తీసుకున్నాండి. అండ్ అడ్మిట్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ముందే పెట్టుకోండి. సరిపోతుంది, సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాయగలుగుతారు. సో సరిగ్గా రాదు మా ప్రిపరేషన్ ఏంటి అన్న వాళ్ళకి సంబంధించి చీట్ కోడ్స్ సంబంధించి మేము కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. సో చీట్ కోడ్స్ యాక్చువల్గా మనమే ఫస్ట్ అందించిన వాళ్ళం. యాక్చువల్గా అవే చాలామంది ఛానల్స్ చూసి అయ్యే చెప్తున్నారు. సో ఆ చీట్ కోడ్ సంబంధించి లింక్స్ కింద ఇచ్చాను డిస్క్రిప్షన్లో, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అవి చూసి చాలామంది లాభపడ్డారు, మీరు కూడా లాభపడ్డారు ఖచ్చితంగా. అండ్ కింద మన ఇన్స్టా ఐడి ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఫాలో చేయండి. మీ ప్రిపరేషన్కి అవి చాలా హెల్ప్ అవుతుంది.
Thank you for watching. Do share and subscribe our channel.